మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఈ మోక్ష ఐలాండ్కి ఎంతమంది వెళ్తారు, చివరికి ఎంతమంది తిరిగి వస్తారు? చివరి షాట్ అయితే ముగ్గురు తిరిగి వస్తున్నారు కనిపిస్తుంది. వెళ్ళటం అయితే చాలా గుంపులుకి వెళ్తున్నారు. సో చూద్దాం. అనీష్ కుర్వెల్ గారు ఆయన జానర్స్ ఇప్పుడు వరకు 2 సినిమాలు తీశారు, ఒక వెబ్ సిరీస్ తీసేశారు, ఇది 4వది. ఇప్పుడు వరకు తీసింది కూడా అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్. మరి ఇది ఎలా ఉండబోతుంది? అలాగే నందు, పావని రెడ్డి గారు, తేజస్వి, హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ నందు, ఎలా ఉన్నావు? సూపర్ అన్న. ఏంటి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. మా యాంకర్ పోస్ట్ కూడా నువ్వే కొట్టేసి మంచి భలే ఉంది. నేను చూస్తుంటే డీలో కానీ ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. ఎందుకు అట్లా మా కడుపులు కొట్టడం ఎందుకు? అమ్మ బాబోయ్, ఏం లేదన్న, సినిమాలో ఈ షో ఎలా అయితే సర్వైవల్లో మన ఇండస్ట్రీలో కూడా సర్వైవ్ అవ్వడానికి రకరకాల యూనో ఏది వస్తే ఆ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా, అంతకంటే ఏం లేదు. ఏంటి బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ కదా? సినిమాలు నాకు తెలిసి 2022 అంతే అన్న. బూమ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు అంతే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్. డిస్నీ హాట్స్టార్లోనే నా 3rd వెబ్ సిరీస్ ఇది. అంటే సినిమా జరుగుతోంది. నేను అవిక కలిసి మళ్ళీ నేను అవిక వధువు కాంబినేషన్లో మేమిద్దరం ఒక సినిమా లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారి సినిమా చేస్తాం. ఆ సినిమా జరుగుతోంది. మీన్ వాళ్ళు అంతకుముందు ఇది షూట్ చేశాను. అయితే ఎక్కడ ఖాళీ లేవు. సినిమా చేస్తున్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా, స్టార్ స్పోర్ట్స్ చేస్తున్నా, ఈటీవీ చేస్తున్నా. మొత్తం ఎక్కడ చూసినా అందుకే కనపడుతున్నాడు. త్వరలో యూట్యూబ్కి ఒక సాంగ్ చేస్తాను. కవర్ సాంగా? ఏదైనా కవర్ సాంగా? యూట్యూబ్కి ఒక ఆల్బమ్ సాంగ్ చేయబోతున్నా శేఖర్ మాస్టర్కి. సో అన్ని ప్రయత్నం, ఇంకా దేవుడి దయ అంతే. పావని గారు, తెలుగు అమ్మాయి తమిళకి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోలేదండి, అలా ఛాన్స్ వస్తే ఏదో సర్వైవల్ అన్నట్టు ఎటు వస్తే వెళ్ళాల్సిందే. ఓకే, అక్కడ చాలా సినిమాలు చేశారు. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, తమిళ బిగ్ బాస్కి వెళ్ళారు, సెకండ్ రన్నర్ అప్. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, అటు వెళ్తున్నారు. నాకు తెలిసి కెరీర్ స్టార్ట్ చేసి 2012 అనుకుంటా. చాలా సంవత్సరాలు అయింది. ఎక్కడ స్టార్ట్ చేసింది? కానీ తెలుగు అండి. తెలుగే చేశారు. ఎక్కడ సరైన బ్రేక్ అంటే ఎక్కడ రావాలి ఏంటి? బ్రేక్ వచ్చింది అని అడుగుతున్నారా? బ్రేక్ వచ్చింది బిగ్ బాస్లో, తమిళ్ బిగ్ బాస్లో వచ్చింది. కానీ వర్క్ మాత్రం ఇప్పటివరకు వెబ్ సిరీస్ ఉండనియండి, మూవీస్ మీరు చెప్పినట్టు మూవీస్ చేశాను నేను ఇంతకు ముందు, కానీ అవన్నీ తెలుగు. నాకు తెలిసి నేను ఒకటే మూవీ చేసింది తమిళ్లో, బట్ నాకు ఎప్పటికీ తెలుగు ఇస్ దేర్. సూపర్. తేజస్వి, ఎక్కడ నువ్వు కూడా సినిమాలో కనిపించట్లేదు? నేను లేం సినిమాలలో. సినిమాలు చేయవా? నాకు తెలిసి బిగ్ బాస్ చేసిన తర్వాత 2018 సీజన్ 2 చేసిన తర్వాత సినిమా ఆఫర్స్ చాలా తక్కువ అయిపోయాయి నాకు. ఐ డిడ్ డూ అండ్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్ చేసిన. ఆహాకి సిరీస్ చేశాను, దీనికి చేశాను, అనీష్తో ఒక సినిమా చేశాను విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ నెక్స్ట్. సో నేను చేస్తున్నా, కానీ నా వర్క్ అంతా బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఐ డిడ్ హిందీ రియాలిటీ షో. సో చేస్తున్నా, అంటే కంటిన్యూస్గా వర్క్ అయితే చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, కానీ ఇంకా స్టార్డమ్ అనేది ఐ థింక్ ఇట్ డిడ్ కమ్ మై వే. అప్పుడు దాకా ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి. కాబట్టి కొన్నారా హైదరాబాద్లోనే ఉన్నాయా? ఇల్లు కొన్నారా? నేను ఇప్పుడు ఇల్లు కొనేంత డబ్బులు అయితే సంపాదించలేదండి. ఫైనల్లీ 30 ఏళ్ళ కార్ కొనుక్కున్నాను నేను. అంటే ఎంత స్లో గ్రోత్ అండ్ బట్ స్లో అండ్ స్టడీ ఐ థింక్ విల్ స్టే లాంగర్ కదా. సార్ మీ సినిమాలు ఆవకాయ బిర్యానీ కానీ కోటి కొంచెం డిసప్పాయింట్ చేసిన నాకు తెలిసి మీ ఫేస్ దాటి. ఎందుకంటే శేఖర్ గారు నా దగ్గర నుంచి వచ్చారంటే మీ దగ్గర నుంచి ఆవకాయ బిర్యానీ లాంటి సినిమా ఊహించారు. ఒకసారి కోటి డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటా టైం పట్టింది. తర్వాత గాడ్స్ ఆఫ్ ధరంపురి అల్టిమేట్, దానికి పార్ట్ 2 ఎందుకు చేయలేదు? ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వెబ్ సిరీస్కి. నేను కూడా ఫ్యాన్ సార్. సో దానికి ఆన్సర్ ఏంటంటే గాడ్ ఓన్లీ నోస్. కొన్ని డిసిషన్స్ యూనో డైరెక్టర్ది ఉండవు అవి. బట్ నా హోప్ ఉంది అది ఏదో ఒక రోజు కిక్ స్టార్ట్ అవుతుందని ఇంకా నమ్మకం ఉంది. స్టోరీ లైన్ అయితే రెడీగా ఉంది. లెట్స్ సీ. ఐ వోంట్ సే నో టు ఇట్. అవ్వచ్చేమో అనిపిస్తుంది. సార్ కనిపించేదానికి, అనీష్ గారు కనిపించేదానికి అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. అనీష్ గారితో మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆ సినిమా మీరేం వెజ్లా కనిపిస్తుంది, నాన్ వెజ్ ఫిల్మ్లో. ఐ థింక్ పీపుల్ ఆర్ మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్ కదండి. అండ్ ఐ థింక్ మేబీ నా గురించి ఒక ఫిల్మ్ మేకర్గా ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒక యాక్టర్గా కూడా ఒక అభిప్రాయం ఉండొచ్చు. విత్ సినిమా యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ వెరీ క్లియర్ అండి. నేనైతే ఎప్పుడు ఐ నెవర్ రిపీట్ మై సెల్ఫ్ యూనో. అది నాకు వేరే జానర్స్ కన్నా వేరే స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేయడం నాకు వెరీ ఇంపార్టెంట్ అండి. లేకపోతే కిక్ ఏముంటుంది అంటే అంటే లేచి ఇంకా మనకి అందరినీ ఇన్స్పైర్ చేసి ఒక టీంలా మనం ముందుకెళ్ళాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కోర్ బిలీఫ్ ఉండాలి, అవును ఇది చేయాలి తప్పదు అంటే ఆ కోర్ బిలీఫ్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఐ ఆల్వేస్ స్ట్రైవ్ టు బీ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్ విత్ మై వర్క్, ఎస్పెషలీ విత్ మై డైరెక్టింగ్ వర్క్. సో మేబీ అదే మీకు అలా అనిపిస్తుందేమో. నేను చేసిన కోర్స్ నేను చేసిన సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్, ఇట్ కెన్ సీమ్ వెరీ వైలెంట్ అండ్ యూనో లాంగ్వేజ్ వైజ్ పరంగా కొంచెం గ్రాఫిక్గా కూడా ఉండొచ్చు. నా స్వభావం అది కాదు, మా ఇండివిజువల్ పర్సనాలిటీ అది కాదు, కానీ స్టోరీకి కావాల్సింది మనం వీ కాన్ స్టాప్ అవర్ సెల్స్ ఫ్రమ్ ప్రొజెక్టింగ్ ఇట్. సో నేను అదే చేస్తాను. ఒక ఫిల్మ్ మేకర్గా ఒక స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మీద నేను కమిట్ అయిన తర్వాత నేను ఎంతవరకు నేను ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఐ జస్ట్ గో విత్ ఇట్. సార్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు సగంలో డైరెక్టర్ ఈయన అని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అన్వేషించాలి. ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుంది. అవును అవును అవును. I think that's all about our మనకునే నాలెడ్జ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అనీష్ సార్ తో నేను ఇన్ని సంవత్సరాలు లాస్ట్ 3 years గా ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. నేను ఐ హావెంట్ మెట్ ఎనీవన్ విత్ ద వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సో మెనీ సినిమాస్. అంటే ఇంగ్లీష్ పాత సినిమాల నుంచి ఆయన నాకు చెప్పిన మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేసిన స్కూల్ ఆఫ్ థాట్ గురించి. అంటే ఐ థింక్ యువర్ నాలెడ్జ్ ఇస్ నాట్ సీన్ ఇన్ యువర్ పర్సనాలిటీ, ఇట్స్ సీన్ ఇన్ యువర్ వర్క్. సో వర్క్ లో ఆయన నాలెడ్జ్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత తాగితే అంతే. సూపర్. పవన్ ఏం వస్తుంది? ఆయన మంచి యాక్టరు, మంచి డైరెక్టరు, బోత్. డౌట్ లేదు దాని గురించి, బోత్ అని చెప్పాలి. పైగా స్టోరీ నరేట్ చేసినప్పటికీ లైక్ రోల్ ఏదైతే నరేట్ చేశారో అది వినేటప్పటికే వీఆర్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. ఇంకా మేము ఫ్లోర్కి వెళ్ళింది కూడా లేదు. సో అప్పటికే సో ఆకలి కూడా ఉంది సార్లో, నెరేషన్ది కూడా. సో ఇట్ వాస్ బోత్. ఇక్కడ ఉన్నట్టు కూల్గా ఉంటారు లొకేషన్లో అయినా? ఓ వెరీ కూల్. ఇలాగనే కొంచెం ఎక్సైటెడ్ గా ఉంటారు. బట్ దట్స్ అబౌట్ ఇట్. ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ ని మొత్తం కాస్ట్ అందరినీ ఒక రూమ్ లో కూర్చోబెట్టి 36 మందిని స్క్రిప్ట్ అందరికి నెరేట్ చేసిన, అంటే ఒక టీచర్ క్లాస్ లో ఏదైనా స్టోరీ చెప్తుంటే మీటింగ్స్ లో పీపీటీస్ వేస్తారు కదా, అలా మేము మొత్తం 36 మంది ఇలా కూర్చున్నాం. అక్కడెక్కడ ఒక హోటల్ బుక్ చేశారు, పెద్ద స్వీట్ లాగా ఉంది. అందరం కూర్చుని ఇలా ఉంటే పీపీటీ పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అనీష్ నిల్చుని మొత్తం. ఎంత ఎక్సైట్ అయిపోయామంటే ఎండ్ ఆఫ్ దట్ ప్రెజెంటేషన్ we wanted to go and do the show. ఓకే నందు, ఏంటి ఎగ్జైటింగ్ యూఎస్పీ పాయింట్ ఉంటుంది ఏదో ఒక సినిమాకి? ఒప్పుకున్న సినిమాలకు కానీ కనీసం పరారీకి కూడా చాలా బాగుంటుంది, మంచి యూఎస్పీ ఉంటుంది. ఏంటి మెయిన్ యూఎస్పీ కోర్ పాయింట్ ఎలిమెంట్ ఏంటి? కోర్ పాయింట్ సర్వైవల్ డ్రామా. సర్వైవల్ డ్రామాస్ మనం రకరకాలుగా చూసాము. నాకు తెలిసి ఇలా దీన్ని ఏమంటారు, ఒక సైన్స్ ఫిక్షన్ బేస్లో సర్వైవల్ డ్రామా తెలుగులో అయితే ఖచ్చితంగా ఇదే ఫస్ట్. అక్రాస్ ద వేరే లాంగ్వేజెస్ నేను ఎక్కువ చూడలేదు, తెలీదు. బట్ తెలుగులో మాత్రం సైన్స్ ఫిక్షన్ బేస్డ్లో ఒక సర్వైవల్ డ్రామా, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దట్స్ ద మేజర్ యూఎస్పీ. తర్వాత ఇంకొక యూఎస్పీ ఏంటంటే, నేను యాక్టర్గా ఫీల్ అయ్యింది ఈ కథ చెప్పినప్పుడు. ఇనీషియల్ ఐడియా కూడా అప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వైవల్ డ్రామాని మనం ఒక దాన్ని ఏమంటారు, ఒక మైసూర్ ప్యాలెస్ లాంటి ఒక సెటప్లో పెడదాము, ఇలాంటి ఒక ఇప్పుడు అలా పెట్టేసి ఉంటే అది రెగ్యులర్. అలా కాకుండా అనీష్ వెన్ హీ స్టెప్డ్ ఇన్, అనీష్ ఏం చేశారంటే, అలా రెగ్యులర్గా చేస్తాం కదా, అలా కాదు, దీన్ని మనం ఒక మిస్టీరియస్ ఐలాండ్లో తీసుకెళ్ళి అదొక చిన్న అదొక వేరే సెటప్కి పెట్టారు. అంటే అసలు ఫ్యూజన్ అంటారు కదా, ఆ ఫ్యూజన్ ఈ కథకి ఆ బ్యాక్డ్రాప్కి తీసుకున్న ఫ్యూజన్, అది కూడా మేజర్ యూఎస్పీ అని నేను చాలా స్ట్రాంగ్గా డే 1 నుంచి నమ్ముతున్నాను. అండ్ ఐ థింక్ పీపుల్ వన్స్ దే వాచ్ ఇట్, అరే ఇలాంటి సెటప్లో ఇలాంటి కథ మనం ఎప్పుడు చూడలేదని ఖచ్చితంగా అంటారు. సో దట్స్ ద యూఎస్పీ ఐ రియల్లీ ఫీల్. ఎందుకంటే జనరల్గా మనం ఏ సినిమా చూసినా లేకపోతే ఏదైనా చూసినా ఒక డైమెన్షన్లోకి వెళ్ళిపోతున్నాం, అసలు ఏం జరుగుతుంది అని. ఇది ఐ ఫీల్ లైక్ వి గో ఇన్ టు అ డైమెన్షన్. అందరు మాతో పాటు వ్యూవర్స్ మాతో పాటు ఐలాండ్ లోకి వస్తారు. సో తర్వాత మాతో పాటు ఐలాండ్ లో ఉంటారు, మాతో పాటు భయపడతారు. ఐ ఫీల్ లైక్ for us to teleport from here into that island, that's how this footage is made. సరిపోద్ద శనివారంలో డైలాగ్ ఉందిగా, పోతారు మొత్తం పోతారు, అలా పోతారు మొత్తం పోతారు. అసలు ఎంతమంది వెళ్తారు, ఎంతమంది తిరిగి వస్తారు? బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఇంత పెద్దగా ఉంటుందని
నాకు సీతమ్మకి ఇట్లా సిరిమల్ చెట్టు తర్వాత బ్రహ్మోత్సవం ఇది. అలాంటి ఫ్యామిలీ తర్వాత ఇలాంటి ఫ్యామిలీకి రావడం ఇస్ అ వెరీ బిగ్ చేంజ్. బాగా తేడా ఫ్యామిలీ, అందరూ కజిన్స్. అదైతే అదొకటి ఓపెన్ గా రివీల్ చేసేయచ్చు, బికాస్ దాని వల్ల ట్విస్టులు ఏం లేవు సినిమాలో. 36 మంది 30 మంది ఎంటర్ అవుతాం కదా సార్, ప్రతి ఒక్కళ్ళు రిలేటెడ్, ఒకళ్ళకి గెటప్ ఒకళ్ళకి సంబంధం ఉండకుండా ఉంటాం. నేను ఒకలా ఉంటాను, ఈ అమ్మాయి పనావిడలా ఉంటుంది, ఈ అమ్మాయి, కానీ వీళ్ళందరూ ఎలా కజిన్స్ అనే దానికి ఒకటి ఉంటుంది హైలైట్ మ్యాటర్. మహానుభావుడు అర్థమైపోయింది సార్. ఆయనకు 4-5 పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి. అది చూడండి, అంతటితో ఆపే. సూపర్ సార్. సరే స్నానం గురించి చెప్పాలండి, ప్రాజెక్ట్ లో ఒక రియల్ అమేజింగ్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం కానీ ఇంటరాక్షన్ కానీ, ఆయన పెట్టిన ఆయన ఒక ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్కి. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము, అది టోటలీ షో చూసేటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ మెన్షన్ సార్, ఆ ట్రైలర్ లో ఆయన పోర్ట్రేట్ చేయడం యాజ్ ఏ విలన్ గానే చేసినట్టు ఉన్నారు. ఆయన విలన్ లేకపోతే అది ఈ 36 మెంబర్స్ లో ఉంటారు? అది చూడాలండి, షో చూడాలి, అది చూడాలి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కానీ మేము ఆన్సర్ చేయలేని క్వశ్చన్ అడిగారు. ఓకే సార్, ఇటువంటివి ఏదో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి, ఎండ్ వరకు 8th ఎపిసోడ్ వరకు మీరు రన్ చేస్తూనే ఉండాలి. 8 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఎక్కడో సస్పెన్స్ రివీల్ అయిపోయిన తర్వాత, రివీల్ అయిపోతే మాట్లాడుకుంటాం, నందు నేను మాట్లాడుకుంటాం, పావని గారు మాట్లాడుకున్నప్పుడు సస్పెన్స్ రివీల్ అయిపోయినప్పుడు ఆడియన్స్ తెలిసిపోతుంది, 19th నైట్ తెలిసిపోతుంది. అక్కడి నుంచి క్యూరియాసిటీగా చూడటానికి ఆ సస్పెన్స్ ఉంటుందా, గ్రిప్పింగ్గా ఉండాలి అని? డెఫినెట్లీ. ఐ థింక్ ప్రతి ఎపిసోడ్లో ఒక రీవాచబుల్ క్వాలిటీ కూడా ఉంటుందండి. కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఐ ఫీల్ స్టోరీ టెల్లింగ్ పరంగా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సినిమాకి కొన్ని లేయర్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుందండి. మనకు కనిపించేది ఒకటి, ఊహించుకునేది ఒకటి, జరిగేది ఒకటి, నిజంగా జరిగేది ఒకటి. దెర్ ఆర్ సో మెనీ లేయర్స్. సో ఐ ఫీల్ సస్పెన్స్ రివీల్ అవ్వడం, ఆ ట్విస్ట్ రివీల్ అవ్వడం అది పెద్ద పాయింట్ ఏం కాదు యాక్చువల్లీ. అది దాంతో యూనో మన ఎక్స్పీరియన్స్ తక్కువ అవడం అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే ద స్టోరీ డజంట్ రిలై ఆన్ జస్ట్ దట్, ఇట్ రిలైజ్ ఆన్ సో మెనీ కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్. అది సినిమా మీరు షో చూసేటప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక 30 మెంబర్ యాక్టర్స్తో అందరిది సపరేట్ ప్లాట్ లైన్స్, అది సెంట్రల్ ప్లాట్ లైన్తో ఎలా కన్వర్జ్ అవుతుంది అనేది ప్రతి ఎపిసోడ్లో అది మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ రీవాచబుల్ కైండ్ ఆఫ్ షో నా ఒపీనియన్లో. ఎన్నిసార్లు చూసినా మీకు మళ్ళీ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. సో ఈ 8 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా వచ్చి 3rd ఎపిసోడ్లోకి యూ మైట్ గో రీవాచ్. ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ 36 మెంబర్స్ అంటే? వీళ్ళు అందరూ ఇమేజ్ ఉన్న వాళ్ళు, సిరీస్ హ్యాండిల్ చేయటం కంటే కొన్ని ఈగో సాటిస్ఫై చేయాలి, సీన్స్ ఇది ఎక్కువ ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఏదో మీరు అడుగుతున్నారు కెమెరా ముందని కాదు. These are the sweetest bunch of guys that I've worked with. Not just the sweetest bunch of guys, really hardworking, really committed. Nizanga, maybe because all their age group was kind of in the same space emo, andru oka baita outdoor location lo undedappudu there is, see, everyone gelled as a team andi. అలాంటి ఇష్యూస్ ఏం లేకుండే యాక్చువల్లీ. మనకున్నే అందరూ పడ్డారు కష్టాలు, అంటే మామూలుగా లేకుండే. ఆ టెరైన్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ ఎండ కానీ, ఆ వాన కానీ, డే అండ్ నైట్లు కానీ 30 మంది కోఆపరేట్ చేస్తేనే అవుతుంది. ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ. ఈ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్లో కొంతమంది సీనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఐ థింక్ వాట్ ఐ థింక్ కనెక్టెడ్ ఎవ్రీబడి వాజ్, ఎవరిని కూడా నేను definitely we're showing a new side for all of these actors. Okay. That excites me, whether it's Teju or Pavani or Nandu. Every single actor ki meeru vere show lo gaani, vere cinema lo gaani, ఆ కైండ్ ఆఫ్ గెటప్ లో కానీ, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మాత్రం మీరు చూడుండరు. దే వర్ పుషింగ్ దెమ్ సెల్స్ ఎమోషనలీ అండ్ ఫిజికలీ. అది మాత్రం కనిపిస్తుంది. ఎవ్రీ సింగిల్ యాక్టర్ హ్యాస్ రియలీ కమిటెడ్ దెమ్ సెల్స్. వీ హ్యాడ్ నో ఇష్యూస్ అట్ ఆల్. ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ ద స్టోరీ. చాలా బాగుంది సార్.
నందు క్లోజ్ షాట్ ఒకటి వేశారు అవును, చాలా అవును, బాగుంది నిజంగా అవును, బాగుంది అవును. ఆ నందుకి ఈ నందుకి అసలు నిజంగా బాగుంది ఫిజికలీ అందరూ నువ్వు ఎక్కడైనా నవ్వావా షోలో? నవ్వలేదు కదా అసలు. మీరు పావని ట్రాన్స్ఫర్మేషన్ షోలో చూస్తే మీరు నమ్మరు, ఇక్కడ స్టైలిష్ గా కూర్చున్న అమ్మాయికి గుచ్చి షూస్ అని అవని అండ్ ఆ అమ్మాయితో మాధవి అనే క్యారెక్టర్ తో అసలు సంబంధమే ఉండదు. ఒక రోజు లొకేషన్ లో ఫస్ట్ డే వెన్ పావని వాస్ దేర్, నేను అసలు అమ్మాయిని గుర్తుపట్ల. ఐ నో హర్ ఇన్ పర్సన్, అదర్వైజ్ నేను పావని వస్తుంటే గుర్తుపట్ల. ఏ అంటే ఓహ్ సారీ. రియలీ That character, she had to change and go to the hotel. లేకపోతే హోటల్లో రానిచ్చేవాళ్ళు కదా. ఇది నిజం. ఇది నిజంగా నిజం. నిజంగా వెళ్ళాలనుకుంటా. ప్లేట్లు ఎత్తేసి వెళ్ళిపోమ్మాలి. సూపర్ సార్. సార్ ఎంత బిజీ స్కెడ్యూల్లో ఆర్టిస్ట్గా చాలా బిజీ, తమిళ్ చేస్తున్నారు, తెలుగు అన్నీ చేస్తున్నారు. ఎంత బిజీ స్కెడ్యూల్లో ఒక 30 రోజులు చేసి ఉంటారా షూటింగ్ అండి? షూటింగ్ ఓ నో ఆల్ టుగెదర్ ఇట్స్ 60 odd days అండి. ఐ థింక్ 68 ఓన్లీ days. అవుట్డోర్ ఒక షెడ్యూల్ కూల్ గా alone we did it for 40 days. 40 days తర్వాత సెట్ లో ఉండే మొత్తం కలిసి ఒక ఎన్ని డేస్ అయిండొచ్చు 72 days. 72 days. ప్లీజ్ దయచేసి అందరు ఒక ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా చేశారు. మామూలుగా లేదు. 3 సినిమాలు సార్. I think budget wise కూడా గోపి గారు వాళ్ళు 14 reels నెవర్, ఐ థింక్ దే నెవర్ సెడ్ నో. బికాజ్ నేను యాజ్ అన్ యాక్టర్ గా అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఒక సైన్స్ ల్యాబొరేటరీ సెట్ ఏదైతే ఉందో చాలా పెద్ద సెట్ వేసారు. దే ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ ఇంటూ సెట్ క్లైమాక్స్ షూట్ చేయడానికి. బ్రిలియంట్ సెట్ అసలు. సార్ ఈ ఆర్ట్ స్టార్ వచ్చేటప్పటికి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. ప్రొడ్యూసర్ పెట్టినా కూడా వీళ్ళు రిలీజ్ చేసే ఫండ్ చాలా తక్కువగా ఉంటుంది కదా. మేనేజ్ మనీ మ్యాటర్స్ ఎలా సెటిల్ చేసుకున్నారు ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే మనీ మ్యాటర్స్ అంటే ఒక ఆర్ట్ స్టార్కి వచ్చేటప్పటికి ఈ అమౌంట్స్ అంత సినిమాకు ఉన్న బడ్జెట్స్ ఉండవు కదా. నో ఐ థింక్ మా స్టోరీకి కావాల్సిన బడ్జెట్ మాత్రం మాకు ఉండేదండి. ఈ స్టోరీకి కావాల్సిన బడ్జెట్ మాత్రం మాకు ప్రొవైడ్ చేశారు, అందుకే ఇది కుదిరింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ వే టు మేక్ ది స్టోరీ. దీనికి ఈ స్టోరీకి కావాల్సింది ఒక స్కేల్ అండ్ మౌంటింగ్ మాత్రం చాలా చాలా అవసరం. అది లక్కీలీ కాదు, ఐ వాజ్ వెరీ షూర్ దట్ 14 reels విల్ బ్యాక్ us ఫర్ ఇట్. అండ్ నిజంగా 14 reels అండ్ డిస్నీ హాట్స్టార్ బ్యాక్డ్ ద స్టోరీ టెలింగ్. సో అక్కడ అస్సలు ఏం కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళు. సార్ లాస్ట్ క్వశ్చన్, 72 days ఎన్ని సినిమాలు వదులుకున్నారు ఫస్ట్? అది నేను అలాంటి క్యాల్కులేట్ ఏం చేయలేదండి. నేను డైరెక్టర్గా చేసేటప్పుడు నాకు జస్ట్ అదే నాకు ప్రాణం, అదే నాకు ముఖ్యం. నేను డైరెక్టర్గా ఉండేటప్పుడు సో నేను ఒక ప్రాజెక్ట్ మీద నేను కమిట్ అయ్యాను అనుకోండి, అదే చేస్తాను. సో యాక్టింగ్ అనేది ఎస్ వదులుకోవడం అని కాదు, అది దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ తర్వాత చేయడం కానీ అలా కుదురుతాయి, అన్నీ కుదురుతాయండి. దెర్ ఇస్ టైమ్ అండ్ స్పేస్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యూ జస్ట్ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఏది ఎంజాయ్ చేస్తారు సార్, యాక్టింగ్ డైరెక్షన్? ఐ లవ్ బీయింగ్ ఇన్ సినిమా అండి. నాకు ఇప్పుడు నా జర్నీ ఇప్పుడు 27 years నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నాకు అన్బిలీవబుల్గా ఉంటుంది. నేను రోజు పొద్దున్న లెగ్గానే నేను ఒక ఫిల్మ్ మేకర్, నేను ఒక యాక్టర్ని, నేను ఇండస్ట్రీలో ఉన్నానా నిజంగా. ఐ పించ్ మై సెల్ఫ్. అంటే నాకు ఇంకా సో ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి, లైక్ నిజంగా. సో యూనో ఐ లవ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. డైరెక్టింగ్కి ఉన్న తృప్తి అది ఇట్స్ సంథింగ్ దట్ యూఆర్ కంప్లీట్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ కదండి. సో దానికి ఉన్న తృప్తి దానికి ఉంటుంది. యాక్టింగ్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ లవ్ బీయింగ్ డైరెక్టెడ్ బై talented directors and getting into different characters. దానికి కూడా ఒక హై ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ డైరెక్టింగ్ ఇస్ వేరే కిక్ అండి, అసలు వేరే కిక్ అది. తేజ్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ పీక్ చూసావు, హీరోయిన్ గా వెళ్ళావు, ఎట్లా చూసావు? ఇప్పుడు పిచ్చి పీక్స్ చూడబోతున్నా. ఇప్పుడు పిచ్చి పీక్స్ చూడబోతున్నా, ఎందుకంటే తెలుసురా నువ్వు విన్నావు. ఐ ఫీల్ లైక్ ప్రతి వైరల్ కంటెంట్ ఇదే. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఇది బాగా ఎంజాయ్ చేయండి, నాకు ఇష్టం, నాకేం ప్రాబ్లం. నా లైఫ్ లో నేను యాక్టింగ్ చేయాలని రాలేదు, కానీ రావడమే నేను బూమ్ అయిపోయాను. ఒక 3-4 years కంటిన్యూస్గా వర్క్ చేశాను. 35 films చేశాను 5 yearsలో. దాని తర్వాత టీవీ చేశాను, రియాలిటీ చేశాను, తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. 10 ఏళ్ళు అయింది నేను యాక్టింగ్లోకి వచ్చి ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు టేక్ మీ ఇన్ టు అ డిఫరెంట్ లీగ్ ఆఫ్ యాక్టింగ్. అంతా బబ్లీ క్యూట్ ఒక జానర్లో ఉండే కదా, సో ఆ జానర్ మారబోతుంది ఇప్పుడు అని నా ఫీలింగ్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ మై లైఫ్ ఇస్ జస్ట్ స్టార్టింగ్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెరీ అంటే ఈ సిరీస్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదామని వెయిటింగ్. ఈ తేజు గాని ఐ విష్ ఎక్కువ రివీల్ చేయకూడదు. ఎలిమెంట్ ఏంటి దీనిలో? నందు ఎగ్జైట్ అవడానికి పాయింట్ చెప్పాడు, నీకేంటి?
నాకు ఎక్కించే ఎలిమెంట్ ఏంటంటే ఈ షోకి పనిచేసినంత క్లోజ్గా నేను ఏ ప్రాజెక్ట్లో అంత ఇన్వాల్వ్ లేకుండే. సో ఇట్ యాజ్ మచ్ యాజ్ అనీషిస్ బేబీ ఇది నాకు కూడా పెద్ద ప్రాజెక్ట్. యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ నేను దీంట్లో పనిచేశాను, దీనికి కాస్ట్యూమ్స్కి నేను చాలా హెల్ప్ చేశాను, నేను అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేశాను, యాక్ట్ చేశాను, నా క్యారెక్టర్లో డిఫరెంట్గా పర్ఫామ్ చేశాను, హెయిర్ అండ్ మేకప్ లేకుండా ప్రిట్టిగా ఫీల్ అయ్యాను. సో నా ఇన్సెక్యూరిటీస్ అన్నీ చచ్చిపోయాయి. సో నౌ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నౌ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద్విదశ అనేదో అంటారు, నాకు తెలుగులో అంటారు రావట్లేదు, సెకండ్ బర్త్ అంటారు. నాకు వర్డ్ వచ్చి నోరు తెలుగులో ద్విదశాలు నేను ఈ మధ్య చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాను. మా షోస్ 8 లాంగ్వేజెస్లో రాబోతుంది. అలాగే నేను తెలుగు హిందీ చేస్తున్నాను. కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. నాకు మోక్షం దొరకబోతుంది. సూపర్. పావని గారు ఏంటి ఈ మధ్య తమిళ్లో కొన్ని చేశారు కదా, తెలుగులో కొన్ని హీరోయిన్గా చేశారు? లేదండి, షార్ట్ ఫిల్మ్ చేశాను. నేను నందు కలిసి చేశాను వై నాట్ గర్ల్ అని చెప్పి. ఇక తెలుగు సైడ్ నాకు సపోర్టింగ్ రోల్గానే తీసుకోవాలనుకుంటున్నాను. వస్తే అలా కూడా ఓకే. నేను చాలా మటుకు ఇది చేసేది కాన్సన్ట్రేట్ చేసేది ఇలాంటి రోల్స్కి, లైక్ ఏదైతే మంచిగా ఒక స్కోప్ ఉన్న రోల్స్. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఎప్పుడైనా అడిగారా అనీష్ గారిని ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని ఎందుకు పిన్ చేసుకున్నారు? అడిగాను, చాలా సార్లు అడిగాను. సార్ కూడా 10 సార్లు ఫస్ట్ నన్ను చూసినప్పుడు అన్ని యాంగిల్ నుండి సార్ ఇట్లా చూసి ఎట్లా మారుద్దాం ఇట్లా అదే అడిగా సార్ ఎట్లా సార్ నన్ను చూడంగానే అలా ఒక క్రెడిట్ షీ వాస్ వెరీ ఓపెన్. అంటే నాకు ఐ నో పావని హ్యాస్ అ వెరీ గ్లామరస్ ఇమేజ్, బట్ షీ వాస్ సో ఓపెన్ టు బీయింగ్ కైండ్ ఆఫ్ డీగ్లామ్ కూడా అన్నానండి. ఆ రస్టిక్ మాస్ క్యారెక్టర్ ఏది ఉందో దాంట్లో కూడా ఒక గ్లామర్ ఉంటుంది. ఓకే, ఆమెకి ఎంత ట్యాన్ చేసిన దాంట్లో ఒక గ్లామర్ ఉంటుంది ఆ రస్టిక్నెస్లో. సో షీ వాస్ వెరీ ఓపెన్ టు ఇట్. And that's what I said, every single actor really committed themselves to it and they pushed themselves. Teju has been through some like physically asalu aa show lo unne konni action episodes kaani crazy ga untundi meeru. So I really hold them very high in my view as actors who have really committed to this project. Idi lekapothe idi jarigedi kaadu. 30 members tho cheyadam anedi you need a group of committed actors. I got really lucky with these guys just giving it all. న్యూ ఫర్ us. ఇది మాకు కూడా చాలా కొత్త. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా ఇది మాత్రం ఖచ్చితంగా చాలా కొత్త. సూపర్. నందు వీళ్ళే ముగ్గురులో నువ్వు ఉంటావు ఉండవు అదొకటి చెప్పు చాలు. లాస్ట్ షాట్ ఒకటేసారి చెప్తున్నారు. లాస్ట్ షాట్ అదే కదా, లాస్ట్ షాట్ లో ట్రైలర్లో లాస్ట్ షాట్ అదే. హెల్ప్ అని ఉంది అంతే. అంతేనా? నందు చెప్పాలి. అమ్మ బాబాయ్ చూడాలి. నేను అసలు సాధారణంగా చాలా వాటికి ముఖస్థుతికి అంటూ ఉంటాం ఎక్కువ రివీల్ చేయలేమని. నా పరిస్థితి నిజంగా ఈ కథ వరకు మాత్రం ఎపిసోడ్లో నీ డైలాగ్ ఒకటి చెప్పు చాలు. అమ్మ బాబోయ్ అది కథ మొత్తం అక్కడ కొంచెం కొన్ని లేయర్స్ ఉన్నాయి, అది రివీల్ అయిపోతే అది ఆడియన్స్ ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గి. కానీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అన్న దట్ రివ్యూస్లో ఏం రాస్తారు పర్ఫార్మెన్స్ గురించి అని. బికాజ్ ప్రాణం పెట్టి చేసాము. కథ గురించి అయితే మేము ఇంతమంది నమ్మాం కాబట్టి, బట్ పర్ఫార్మెన్సెస్లో ఎప్పుడైతే ఇలా డిఫరెంట్గా చేసాం అండ్ నా క్యారెక్టర్కి కూడా షేడ్స్ ఆఫ్ ఏవైతే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారో అనీష్ గారు వాళ్ళు, దాని గురించి ఏం మాట్లాడతారు అని చెప్పి. బికాజ్ అది కొంచెం కష్టమైన విషయాన్ని అటెంప్ట్ చేసాము. చూడాలి, చాలా ఎక్సైటెడ్. అంత మంచి ఫెంటాస్టిక్ యాక్టర్, మంచి బ్రేక్ రావాలి. అది ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా నెక్స్ట్ వస్తుందా రావాలి. నాకు తెలిసి ఈ సిరీస్తో రావచ్చేమో హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ సెట్లో వీళ్ళు ఎంజాయ్ చేశారా? ఎవరు బాగాలరా? ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది. తేజు అల్లరి అంటే ఎనర్జీ ఈజ్ గుడ్. Everywhere the energy is good. Kontamandi maybe are introverts. I think Pavani was a little quiet. Nandu's also a little quiet. Teju is the one who's an extrovert. That's fine andi. People come, like people have different personalities kani na set lo matram all energies are welcome as long as we are focused on our work and we are committed to our work. Super sir, all the best. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా క్యూరియస్గా ఉంది. 19th చూస్తాం, 12th చూస్తాము. ఎలా ఉంది సిరీస్, ఎలా ఉందో చూస్తాం. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, అద్భుతంగా ఉంటుంది. అలాగే నందుకు మంచి పేరు రావాలి, తేజస్వికి. సూపర్. ఇది మిస్టరీ ఆఫ్ Moksha Island. 20th September అండి.
ఆ డైలాగ్తో మొత్తం పోయింది. 20th September. ఇది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ టీమ్తో చిట్చాట్. నాకు తెలిసి ట్రైలర్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూడండి. 19th మీరే టీవీ ఆన్ చేసుకుని 12కు చూస్తారు.